యాదవ ప్రకాశుల గారితో కూరేషులు ఇలా చెప్తున్నారు. ఆగమ గ్రంథాలలోనైతే ప్రమాణాలకు కొదవే లేదు. పంచ సంస్కారాలు కానిదే ఏ పనికి అర్హతే లేదంటున్నాయి. శంకుచక్రధారణ ప్రాథమిక సంస్కారమని చెబుతున్నాయి. పురాణాల మాట ఏమిటి అంటారు యాదవ ప్రకాశులు గారు. ద్విజోత్తమ, తామస పురాణాలైన స్కంద పురాణం, లింగ పురాణాలే ఈ చక్రాంకణాన్ని వేణోళ్ళ కీర్తిస్తున్నాయంటే ఇక సాత్విక పురాణాల గురించి ఏం చెప్పాలి? ఏవా వాక్యాలు కొన్ని వివరిస్తారా అంటారు యాదవ ప్రకాశులు గారు. ముందుగా చక్రాంకితుడి ప్రభావం చెప్పే శ్లోకాలు వినండి అంటారు కూరేషులు. కూరేషులు ఇలా చెప్పటం ప్రారంభించారు. చక్రాంకితునికి చేసే దానం మోక్ష ఫలాన్ని ఇస్తుందని ఈ ప్రమాణం. విష్ణు గడియలలో ఆయనం ప్రారంభమైనప్పుడు సూర్యుడు రాసుల్లో చేరే సంక్రాంతి దినాన చక్రాంకితుడైన వైష్ణవునికి దానం చేస్తే మోక్షం లభించును. చక్రధారి అయిన వైష్ణవునికి ప్రేమతో అన్నం పెడితే ఆ మెతుకులున్నన్ని సంవత్సరాలు బ్రహ్మలోకంలో పూజలందుకొనును. చక్రాంకితుని పేరు పలికినా పాపం తొలగి పరమపదం లభిస్తుంది. చక్రాంకితుని చూచి సంతోషిస్తే పరలోక సుఖము సులభం. ఇక ఐహలౌకిక సుఖాలు లభిస్తాయనడంలో సందేహమేమిటి స్వామి అంటారు కూరేషులు. చూస్తేనే చాలా పాపాలు పోతాయా? ఆశ్చర్యంగా ఉంది సుమా అంటారు యాదవ ప్రకాశులు గారు. చక్రాంకితుణ్ణి ఆరాధిస్తే తప్పక విష్ణులోకంలో విష్ణు సాన్నిధ్యము లభించును అంటారు కూరేషులు. పద్మపురాణం ఏమైనా తెలిపినదా? అది కదా సాత్విక పురాణం అంటారు యాదవ ప్రకాశులు గారు. దానికి కూరేషులు చాలా విలక్షణంగా తెలిపింది. వైష్ణవ చిహ్నాలన్నిటినీ సారమిదిగో అంటూ ఇలా చెప్తున్నారు. ఈ భూమిని పావనం చేసేవారు వైష్ణవులు. తులసి పద్మబీజమాలలు వారు ధరిస్తారు. భుజములపై శంఖచక్రముద్రలు ధరిస్తారు. వారి నుదట ఊర్ధ్వపుండ్రం ప్రకాశిస్తుంటుంది. పరాశర స్మృతి ఇలా చెప్తుంది. జాతితో ఎవ్వడు చెండాలుడు కాడు, ప్రవృత్తిని బట్టి కదా. విప్రుడు యజ్ఞోపవీతం ధరించకున్నా, శంకుచక్రాలు ధరించకపోయినా, ద్వయమంత్రాన్ని ఉపదేశంగా పొందకున్నా చండాలుడగును. శంఖచక్రములు ఎట్లా ధరిస్తారో కూడా అక్కడే వివరించారు స్వామి పరాశర స్మృతిలో అంటారు కూరేషులు. ఆ వివరణ ఏమిటో రేపు చూద్దాం.